Action Committee, State Action Committee Chairman, Dr. Ashok Reddy to speak. Respected President, sir. మరియు మిగతా మా ఐఎంఏ పెద్దలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి 3 విషయాలు. ఒకటి, మహబూబ్నగర్లో డాక్టర్స్ మీద దాడి జరగడం, దాన్ని తీవ్రంగా ఖండించడం. ఇది అంటే దాదాపు ఇది తరచుగా జరుగుతున్న విషయమే. ముఖ్యంగా ప్రధానమైన విషయం ఏంటంటే, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే, మానకొండూరు ఎమ్మెల్యే గారు, అంటే ఇది మొదటిసారి మాకు చాలా విచిత్రమైన సమస్య. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే మరియు మా అలోపతి డాక్టర్, మా ఐఎంఏ మెంబర్ అయ్యుండి కూడా క్వాక్స్ అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని పిలుస్తుంటారు. వాళ్ళు మేము క్వాక్స్ అంటాం. క్వాక్స్ అంటే ఏ విధమైన క్వాలిఫైడ్ కాని వాళ్ళు. వాళ్ళ మీటింగ్లో ఎమ్మెల్యే గారు చాలా అన్యాయంగా మాట్లాడారు. ఒకటి, వాళ్ళు ఏదో వైద్య సేవలు అందిస్తున్నారు, వాళ్ళ తప్పేం లేదు అని సమర్థించారు. అసలు మీ మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళకు ఏ విధమైన అర్హత లేదు, వైద్యం చేసే అర్హత లేదు, వాళ్ళు డూప్లికేట్, వాళ్ళు ఫేక్, వాళ్ళు నకిలీ, వాళ్ళు వైద్యులు కాదు, నకిలీ వైద్యులు అనేది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. దాని మీద వాళ్ళు తప్పేం చేయడం లేదని ఒకవైపు సమర్థించినట్టు మాట్లాడుకుంటూ, మరొక వైపు టీఎస్ఎంసీ వారు ఇప్పుడు యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఎవరికైతే రిజిస్ట్రేషన్ లేదో, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు, అలోపతి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఎవరు కూడా అలోపతి వైద్యం చేయడానికి వీలు లేదు అనేది ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క గైడ్లైన్స్. దానికి అనుబంధంగా పనిచేసేది టీఎస్ఎంసీ. సో వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరైతే అర్హత లేని వాళ్ళు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ మీద ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అంటే ఇష్టమున్న వైద్యం చేసే వాళ్ళ మీద చేస్తున్నారు. అయితే మొన్న ఈ సత్యనారాయణ గారు ఆ టీఎస్ఎంసీ మెంబర్, కరీంనగర్ మెంబర్కి ఫోన్ చేసి ఈ మీటింగులో ఈ విధంగా మాట్లాడమే కాకుండా వాళ్ళని సమర్థించుకుంటూ, మా క్వాలిఫైడ్ డాక్టర్స్ మీ క్వాలిఫైడ్ డాక్టర్స్ తప్పులు చేయడం లేదా? తప్పులు ఎవరైనా చేయొచ్చండి. తప్పులు ఈ సమాజంలో తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ తప్పు చేస్తే దానికి ఉంటుంది. కానీ ఏ విధమైన అర్హత లేకుండా, ఏ విధమైన క్వాలిఫికేషను, ఒక రిజిస్ట్రేషను, ఒక సర్టిఫికేటు అనేది లేకుండా ఎవరు పనిచేయాలని వీలేదు అనేది మన సొసైటీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళని సమర్థించుకుంటూ మా క్వాలిఫైడ్ డాక్టర్స్ తప్పు చేయడానికి మాట్లాడుకుంటూ ఇంకొక గమ్మత్తు విషయం మాట్లాడాడు. మెడికల్ కాలేజీ ఇప్పుడు వచ్చే క్వాలిఫైడ్ డాక్టర్స్, మెడికల్ కాలేజ్ వచ్చే వాళ్ళు ఏమాత్రం నాలెడ్జ్ ఉంది అని మాట్లాడారు. మరి ఏమి నువ్వు ప్రభుత్వ అధికార పార్టీ ఎమ్మెల్యే, మరి గత ప్రభుత్వము అనేక మెడికల్ కాలేజ్ పెట్టింది, మరి మీరు వచ్చినాక కూడా ఇప్పుడు 4 పెట్టారు, ఇప్పుడు ఇంకో మెడికల్ కాలేజీ వస్తున్నది, మరి మీ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే వస్తున్నది. మరి ఈ రకంగా ఒక పుట్టగొడుగులాగా మెడికల్ కాలేజ్ ఒకవైపు పెట్టుకుంటూ, మరొక వైపు మెడికల్ కాలేజీల నుంచి వచ్చే డాక్టర్స్కు సరైన నాలెడ్జ్ లేదని మీరే మాట్లాడితే, మరి ఇప్పుడు ఎవరు సరి చేయాలి? ఎవరు బాధ్యులు దీనికి? ఈ మెడికల్ కాలేజ్ సరిగ్గా నడిపించే బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? మరి మీరు ఒకవైపు నుంచి క్వాలిఫైడ్ డాక్టర్స్, అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఏదైతే రూరల్లో పనిచేస్తున్నారో వాళ్ళు మరి క్వాలిఫైడ్ లేరు కనుక చేస్తున్నారు అంటున్నారు. మరి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ని ఎప్పుడు తీసుకెళ్తారు? ఎవరి బాధ్యత? తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? మరి కష్టపడి చదువుకొని తల్లిదండ్రులు చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఈరోజు అరౌండ్ ప్రతి సంవత్సరము 9,000 మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ వస్తున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్. ఒక 5,000 మంది స్పెషలిస్ట్ వస్తున్నారు, ఒక 3,000 మంది సూపర్ స్పెషలిస్ట్ వస్తున్నారు. మరి వీళ్ళందరికీ బ్రతుకు తెరువు చూపించి
వీళ్ళను గ్రామీణ ప్రాంతాల్లోకి మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది కదా. మరి మీరు ఇవాళ అక్కడ క్వాలిఫైడ్ వైద్యులు లేరు, అందుకోసం మీరు చేస్తున్నారు, వీళ్ళు తప్పేంటి అని అంటే మీరు తీసుకువెళ్ళరు. క్వాలిఫైడ్ వైద్యుల వాళ్ళకు బ్రతుకుదెరువు చూపించరు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరి ఇంకెన్నడూ క్వాలిఫైడ్ వైద్యం అందాలా? వాళ్ళకి సరైన వైద్యం వద్దా? మరి ఇంకెంతకాలం ఈ రకంగా క్వాలిఫైడ్ వైద్యులు వెళ్ళలేదు పోలేదు అని బురద చల్లుకుంటూ మీరు పబ్బం గడుపుకుంటారు? అయితే ఈ సందర్భంగా మేము మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడే మా మీటింగ్లో మేము నిర్ణయం చేసుకున్నాం. అతి త్వరలో ఇవాళ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడిన విషయాల మీద మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయదలుచుకున్నాం. మరి ఇది మీ విధానమా? మీరు వ్యక్తిగతంగా మాట్లాడారా? మీరు ప్రభుత్వ విధానమా? ఈ అన్క్వాలిఫైడ్ వాళ్ళను సపోర్ట్ చేయడము, క్వాలిఫైడ్ వాళ్ళు వెళ్ళడం లేదనడము, సరైన డాక్టర్స్ రావడం లేదనము, మరి వీటన్నిటికీ సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. ఆయన ఎన్ని ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఇది ప్రభుత్వం మీద ఉన్నది. మేము అతి త్వరలో హెల్త్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాం. ఈ సత్యనారాయణ గారు వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానిది, దాన్ని సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది అనేది మరి మేము అతి త్వరలో వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాం. అవసరం అనుకుంటే ఒకరోజు ధర్నా, మెడికల్ బంద్ పెట్టి ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒక్కరోజు ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అనేక సమస్యలు మాకున్నాయి. మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఇప్పుడు ఇలా దాడులు, ఒకవైపు నుంచి మాకు దానికి సరైన నాన్ బెయిలబుల్ యాక్ట్ లేకపోవడం, ఈ ప్రభుత్వం మాకు నాన్ బెయిలబుల్ యాక్ట్ 7 years ఇంప్రిజన్మెంట్ యాక్ట్ పెట్టాలి. తర్వాత మాకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అనవసరమైన విషయాలు పెట్టి డిఎంఎన్హెచ్ఓస్ మా డాక్టర్స్ను విపరీతంగా హింసిస్తున్నారు. వీటన్నిటి మీద మేము ఒకరోజు ధర్నాకు సిద్ధమవుతున్నాం. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారు ఆజ్యం పోశారు. ఖచ్చితంగా దీన్ని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వంతో సమాధానం చెప్పించాల్సిన బాధ్యత సత్యనారాయణ గారి మీద ఉన్నది, అది ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Press meet. If there is anything particular from your side, clarification. Welcome to us. అన్ని చెప్పేసాం. లేదు అశోక్ నేను చెప్పినట్టు 3 years ఏదైతే జైలు ఉందో దాన్ని 7 years చేయాలని గవర్నమెంట్ రికమెండ్ చేస్తారా? చేసిరు ఆల్రెడీ. ఇప్పుడు గవర్నమెంట్ కు రికమెండేషన్ చేస్తారా? చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? దీనికి సంబంధించిన విషయంగా హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి వాటికి వాళ్ళు పాల్గొని స్పందిస్తున్నారు. వేరే విషయానికి ఉందని కూడా దానికి డిబేటబుల్ సబ్జెక్ట్స్. ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఇది తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే సో దట్ ఇది ఎందుకంటే అటాక్ చేసే వాళ్ళు ఎట్లా ఒక చోట ఆఫ్ చేయాలి. ఎప్పుడు ఆఫ్ చేయగలుగుతాం? ఇట్లా 7 సంవత్సరాలు అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటేనే వాళ్ళు దానికి ఎలగబడతారు. వస్తుంది కాబట్టి మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీకు టెన్షన్ ఫ్రీగా ఇస్తేనే మీరు న్యాయంగా వైద్యం చేయగలుగుతారు. అంతే. ఈ విషయం మీద మీరు ఎందుకు పోరాటం చేస్తారు? ఈ పోరాటం అనేది నేను అనేది ప్రజలకు అవసరం. సో నేను అనేది ఈ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సోకాల్ పీపుల్ కావచ్చు, వీళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఒక క్వశ్చన్. అది పొలిటికల్ ఈక్వేషన్, ఓట్ బ్యాంక్, అంతే సింపుల్. ఎందుకంటే నేను ఎలాబరేట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కడికైనా ఏదైనా కానీ ఎవరైనా కానీ అంతే. ఇప్పుడు వాళ్ళ సొంత విషయాలు కొన్ని చూసుకొని మిగతా కూడా జరుపుతుంటారు కాబట్టి ఇంట్లో జరిగేది అదే. ఇప్పుడు వాళ్ళతో తెలియదని కాదు. ఇప్పుడు ఎందుకంటే అటువంటి మీటింగ్ వెళ్ళినప్పుడు అంటే ఇంకో కొన్ని వేల మంది వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ ఓట్ బ్యాంక్ అది జరుగుతా ఉంది. తర్వాత నేను పరిగిలా నేను
నేను వీడియో చేసిన నేను పర్టికులర్ ఏ వీడియోలో రాలేదు సార్ నా వీడియో వచ్చినట్టు. ఎందుకంటే యాక్చువల్లీ పేషెంట్ జరిగింది వేరాడా, పేపర్లు వచ్చింది వేరు. అక్కడ WHO వాళ్ళు దాన్ని అంటే ఒక ట్రాక్ చేంజ్ చేస్తున్నారు. ఆ ట్రాక్ లో కూడా నేను పర్సనల్ గా సెలెక్ట్ అయ్యి పేషెంట్ హస్బెండ్ లాస్ట్ 1.5 month కింద కరెంట్ షాక్ కొట్టి లోయర్ లిమ్స్ 2 ఆంపిటేషన్ అయిపోయింది, హ్యాండ్ కూడా ఆంపిటేషన్ అయిపోయి షోల్డర్ వరకు. సో వాళ్ళు మొత్తం గ్యాంగ్రీన్ వచ్చి బెడ్ రిడన్ అయ్యి బెడ్ సోర్స్ అయ్యి చనిపోయింది సార్. చనిపోయిన పేషెంట్ చనిపోయిన పర్సన్ ఎవరైతుంటారో వాడి వైఫ్ అమ్మాయి ఆల్రెడీ 4 months అంటే 1.5 month కింద జరిగింది. అప్పటికి 4 months ప్రెగ్నెన్సీ అమ్మాయి. సో ఆ అమ్మాయి మళ్ళీ ఈమె దగ్గరికి ఆ డే రోజు కడుపు పెట్టి డాక్టర్ మన దగ్గరికి వచ్చింది. ఇంజనీర్ గా ఆమె డ్యూటీ ఏంది, పేషెంట్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది డాక్టర్ అవసరం ఉండేది. ఫస్ట్ రెండోది వాళ్ళు వచ్చి ఆ పేషెంట్ కి ఇలా ఉంది మీరు రెస్ట్ తీసుకోండి, ఇట్లా మరి బ్లీడ్ అయినట్టుంది, కష్టంగా ఉంది అని అడ్వైజ్ చేసి పంపించింది. అందరు కౌన్సిలింగ్ కూడా చేసింది ఆ రోజు. సో నెక్స్ట్ డే కాక మళ్ళీ నెక్స్ట్ డే ఆమెకి ఏదో ఉమ్మని వెళ్ళిపోతుంది అని వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి 6 hours 7 hours కౌన్సిలింగ్ చేసి ఆమె ప్రొసీజర్ చేసి లైఫ్ సేవ్ చేయడం ఆమె డ్యూటీ. దీని మీద 300 మంది ఆమె మీద అటాక్ చేయడానికి వస్తే ఆమె ఒక దొంగల పారిపోవడంతో నాకు ఎంత బాధ అనిపించిందంటే నేను పర్సనల్ గా నేను కొంచెం టచ్ అయ్యాను ఆమెకి. ఎందుకంటే ఆమె 8 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది సార్ అక్కడ. లాస్ట్ 8 years నుంచి అక్కడ వర్కింగ్ డైరెక్టర్స్ గా ఆమె ఆ పబ్లిక్ లో పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఆమె మీరు వెళ్ళిపోండి మేడం లేకపోతే బయటకు వెళ్ళిపోయినా అట్లాంటి పరిస్థితికి ఐఎంఏ ఒక్కటే చేస్తే కాదు కదా సార్, ఇది పొలిటీషియన్ చేయాల్సిందే, ప్రజలు కూడా చేయాల్సిందే, మా మీడియా కూడా బాధ్యత వహించాల్సిందే. సో అన్ని మీడియాలలో కోతల కోరికే పైసలు అనేది కొద్దిగా రాష్ట్రం అంటే ఆ వెనకాలేజ్ ఓట్ల కానీ అది కాదు సార్, నిజం జరిగింది ఇది. ఈ నిజాన్ని మన ఐఎంఏ గానీ లేకపోతే గానీ ఆ ప్రజలు గానీ అర్థం చేసుకోవాలనేది నా బాధ. ఇంకోటి నిన్న జరిగింది ఇదే విషయంలో కరీంలో జరిగింది. ఏమైంది, వీళ్ళందరూ కూడా వెళ్ళి రిప్రజెంటేటివ్ గా లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే అక్కడ జరిగింది. సరే ఈ పార్టీని ఆ పార్టీ మధ్యలో కూడా కాంప్రమైజ్ తీసుకొస్తాను అంటూ సేమ్ మళ్ళీ వీళ్ళపైన ఏమైందంటే మీరు ఎన్ని చేస్తున్నారు, మీరు ఎంత మటు మీ దగ్గర ఉన్న వర్క్ కానీ ఏదైనా కానీ ప్రొసీజర్స్ ఎన్ని చేస్తారు కాబట్టి మీ దగ్గర కూడా ఈ లోటుపాట్లు ఎన్నిలో ఉన్నట్టుగా తీసుకొచ్చారు. సో ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్లీ ఏమవుతుందంటే డాక్టర్స్ ఆర్ అట్ ద రిసీవింగ్ ఎండ్, సాఫ్ట్ టార్గెట్స్. ఇక్కడ జరిగిన సమాజంలో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు నిన్న నేను మహబూబ్ నగర్లో కూడా చెప్పింది ఏంటి, మొన్న సిగాచి అనుకోండి, ఇంకెక్కడ యాక్సిడెంట్ అనుకోండి, అదేదో అయిపోతే వాడు కర్మ తెచ్చాడు అనుకుంటారు. ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ నిజంగానే చనిపోయే పేషెంట్ ని ఏదో బతికించారనే యాంగిల్లో తీసుకొచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి చనిపోవడం జరుగుతుంది. అది అట్లా తీసుకోవట్లా, ఇదేదో డాక్టర్ తప్పైపోయింది అనేది అయితే తీసుకొస్తారు. మిగతా విషయాల్లో అసలు ఆ జోలికే పోవట్లా. ఎక్కడ యాక్సిడెంట్ అయితే ఒక ఇంజనీర్ పట్టుకుంటే లేదు సార్, దాని క్వశ్చన్ చాలా అయింది. సో ఇక్కడ వచ్చేది ఏంటంటే డాక్టర్స్ ఆర్ సాఫ్ట్ టార్గెట్స్ ఒకటి. ఎందుకంటే మీరు సమాజం దేనికైనా కూడా క్వశ్చనబుల్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు నిన్న ఇంత జరిగినప్పుడు కూడాను అది సరే మీరు ఇంత చేస్తున్నారు ఆ యాంగిల్లో పోకుండా అక్కడ జరిగింది ఏంటంటే మళ్ళీ వీళ్ళపైన దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. నాకు ఏమొచ్చింది, ఇట్లా అడిగారు, దీనివల్ల మనం రియాక్ట్ అవ్వాలి, ఒక 24 hours బంద్ చేయాలి దానికి వచ్చింది. ఇవన్నీ చూసుకోండి. అల్టిమేట్ గా అశోక్ రెడ్డి చెప్పినట్టుగా ఎవరు చెప్పినట్టు కూడాను రేపు ఇది అవసరం పడచ్చు. కానీ అదేంటంటే ఐ కెనాట్ రియాక్ట్, ఈ రోజు తక్కువ అని చెప్పేసి అందరికి అనౌన్స్ చేయలేదు. అది అందులో ఒక పద్ధతిగా పోయి అది చూసి దాన్ని అది అల్టిమేట్ గా ఆ పరిణామం జరగచ్చేమో. మీరు అనే విషయంలో ఈ నెగోషియేషన్ అనేది ఇవ్వకూడదు. దీనికి మీరు ఎంతవరకు కట్టుబడి ఉంటారు? మీకు సార్ ఏ యూనియన్ అయినా తప్పు చేయమని చెప్పారు సార్, ఏ డాక్టర్ కూడా తప్పు చేయమని చెప్పారు. సో దీన్ని మీరు కనుక స్ట్రాంగ్ కనుక తీసుకెళ్తే ఈ నెగోషియేషన్ వ్యవస్థ అనేది మాఫ్ చేయాలి. ఆ రూట్ మాపకపోతే రేపు రాబోయే జనరేషన్ లో డాక్టర్స్ విలేజ్ లకు వెళ్ళి కానీ మండలికి వెళ్ళి కానీ ప్రాక్టీస్ చేసే పరిస్థితి రాదు. నేను కొన్ని వీడియోలు పెట్టినా, అశోక్ రెడ్డి సార్ తెలుసు, ఎందుకంటే నేనే మండలికి ఇన్వైట్ చేస్తున్నా క్వాలిఫైడ్స్. ఆ లోకల్ పొలిటీషియన్ కూడా చెప్తున్నాను, మీరు వీళ్ళకి సపోర్ట్ గా ఉండండి. ఎందుకంటే ఒక లైఫ్ సేవ్ చేయడానికి ఎంత అవసరమో అంత అవసరానికి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, లేకపోతే హెల్ప్ చేయమని చెప్తే
ఈ నెగోషియేషన్ వ్యవస్థను మీరు ఏ విధంగా బంధిస్తారు, ఖండిస్తారు? కానీ ఒకటే. చాలా ఇంపార్టెంట్ నాకు. అదే కరెక్టే. ఈ సబ్జెక్ట్ పెట్టేసరికి ఏమవుతుందంటే సార్. మేము ఎక్కడైనా చెప్పేది ఏ ప్లాట్ఫామ్ నుంచి కూడా ఒకటే ఆ. నెగోసియేషన్ అనేది అసలు రాకూడదు అనేసి Right. నెగోసియేషన్ సంగతి ఎప్పుడు మేము మాట్లాడాం. Right. కానీ అక్కడ ఏంటంటే వాస్తవ పరిస్థితులు వేరు. Right. వాస్తవ పరిస్థితుల్లో కొన్ని అక్కడ జరుగుతున్న పరిణామాలలో కొన్ని జరుగుతుంటాయి. కానీ మా నెగోసియేషన్ ద్వారా మాత్రము నెగోసియేషన్ ప్రక్రియ అనేది ఉండకూడదు.